కొన్ని విషయాలు లైక్ టు షేర్ విత్ యూ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు నేను ఈ ఫంక్షన్కి రావడానికి కారణం అంటే ప్రణయ్. సో ప్రణయ్ నాకు ఒక 10 days బ్యాక్ ఫోన్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ భోపాల్. సో భోపాల్లో జైనారాయణ్ చౌక్సే అని చెప్పి ఛాన్సలర్ ఆఫ్ ఎల్ఎన్సిటి యూనివర్సిటీ. సో హీ హెడ్ కాల్ మీ దేర్ అండ్ అక్కడ నాకు డాక్టరేట్ గురించి డిస్కసింగ్ డేట్ ఫైనలైజ్ చేసినప్పుడు ప్రణయ్ హ్యాడ్ సమ్ డేట్స్ బట్ ఐ సెడ్ గో హెడ్ ప్రణయ్, నేను రాలేను బికాస్ యూనివర్సిటీలో కాన్వకేషన్ ఉంది, సో మెనీ అదర్ థింగ్స్ ఐ కెనాట్ కమ్. లేదన్నా మీరు రావాల్సిందని చెప్పేసి ప్రణయ్ చాలా ఆయన చూసింది. ఒకవేళ నాకు ఏంటంటే నా టెక్నీషియన్స్ నా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళందరూ ఐ టేక్ దెమ్ యాస్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఇదే ఫ్యామిలీ మెంబర్స్ అంటే రొటీన్గా చెప్పడం కదా, ఎందుకంటే వాళ్ళు లేకుండా మేము లేవు, మ్యూజిషియన్స్ లేకుండా మేము లేవు. సినిమా కెనాట్ బి కంప్లీట్ విదౌట్ మ్యూజిక్, 100% షూర్. సో మ్యూజిషియన్ అనే ఒక వ్యక్తి కావాలి, మేబీ అ సింగర్, మేబీ ఆర్కెస్ట్రా ప్లేయర్, ఎనీథింగ్. సో దెన్ హీ వాజ్ ఆస్కింగ్ మీ సమ్ టైమ్, సరే గివ్ మీ సమ్ టైం అని చెప్పి పాపం చాలా హీ వాజ్ వరీడ్, ఎందుకంటే వెన్యూ దొరకాలి, చాలా ప్రాబ్లమ్స్, గెస్ట్లు అందరూ రావడం బిజీ, అందరినీ పట్టుకోవాలి. సో ఫైనల్లీ నేను ఈరోజు నా వల్లనే ఈ డేట్ 29th వచ్చింది. అది ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారో నాకు తెలియదు, బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్ బికాస్ ఐ వాంటెడ్ మీ. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు వినోద్ గారికి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తాను. ధన్యవాదాలు ఇది వెరీ స్మాల్ వర్డ్ బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీకి యూ ఆర్ డూయింగ్ ఎ వెరీ గ్రేట్ సర్వీస్. ఇండస్ట్రీ అంటే వాట్ ఐ మీన్ టు సే, చాలా మంది ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళు టాలెంట్ పట్టుకొని పాపం వీధులు తిరుగుతున్నారు, ఆఫీసులు తిరుగుతున్నారు, ఎన్నో మెట్లు ఎక్కుతున్నారు, లాస్ట్ గోయింగ్ టు డిప్రెషన్. ఎక్కడ రికగ్నిషన్ లేదు మాకు. ఇన్ని సంవత్సరాలు మేము ఆర్టిస్ట్గా మేము ఉన్నాము, డ్రామా ఆర్టిస్ట్ కానీ పీపుల్ గాట్ ద ప్యాషన్, పీపుల్ ఆర్ రియల్లీ టాలెంటెడ్. వాళ్ళకి ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఆపర్చునిటీ. బట్ వినోద్ గారు టుడే హీస్ క్రియేటెడ్ ఆపర్చునిటీ. షార్ట్ ఫిలిమ్స్ కానీ టాలెంట్ కానీ ఉంటే యూ కెన్ గివ్ ఇట్ టు హిమ్. ఇట్స్ లైక్ can call it an open auditorium which has got so many facilities and so many kind of talent which can take them not only in the country, he said also outside of international level lo kuda entante mana artist ikkada nunchi international level kuda ledu, international artist kuda mana భారతదేశంలో వచ్చే ఒక ప్రోగ్రామ్ కొత్తగా ఆయన చేశారు. రియలీ గుడ్, రియలీ అప్రిషియేట్ వినోద్ గారు ఫర్ హావింగ్ గాట్ దిస్ ఐడియా అండ్ గోయింగ్ టు హెల్ప్. చాలా మందిని మీరు హెల్ప్ చేయబోతున్నారు. అదృష్టం అనేది వేరే విషయం, వాళ్ళకి ఏది క్లిక్ అవుతుంది అనేది అది వేరే విషయం. బట్ ఫస్ట్ అట్లీస్ట్ గివింగ్ దెమ్ ఎన్ ఎంట్రీ, ఒక ఎంట్రీ ఉంటుంది అండ్ దే అట్లీస్ట్ హ్యాపీ. మా టాలెంట్ ఎవరో చూశారు, రికగ్నైజ్ చేశారు, దే వెయిట్ ఫర్ టైమ్ సో దట్ థింగ్స్ విల్ క్లిక్. సో అంటే మిగతా విషయాలు ఎస్ దే మే బి సమ్ స్మాల్ మైనసెస్ హియర్ అండ్ దేర్. సో యాజ్ ఇట్ గోస్ ఆన్ యూ కీప్ కరెక్టింగ్ ఇట్ అండ్ ఐ థింక్ యూ విల్ కమ్ టు ద లెవెల్. అండ్ మనస్ఫూర్తిగా విష్ యూ ఆల్ ది బెస్ట్. మై whatever support you want from me, I will definitely support you. మీరు విదేశాల్లో ఉంటే మన దేశం గురించి ఆలోచించి మీరు ఇక్కడికి వచ్చి మీరు చేయడం, యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ బ్రదర్ వినయ్ అండ్ ఎవ్రీబడి ఉంది. సో అందరికీ నేను అంటే ఇక్కడ నాకు కనిపించట్లేదు, బట్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఐ విష్ దిస్ క్రాస్ రోడ్స్ కాన్సెప్ట్ బికమ్ వెరీ గుడ్ కాన్సెప్ట్, వెరీ యూస్ఫుల్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ అండ్ ఆల్సో మేబీ అవుట్ సైడ్ పీపుల్ కూడా. ఇట్ కెన్ బి ఎనీబడి, sports, politics, whatever it is. It should be used, it should be an all-rounder for everybody else. So that's one subject. Second subject, I came, I would like to talk to Kuchandi, Kotari Krishna garu పాట పాడారు అండ్ రియల్లీ వండర్ఫుల్. ఇక్కడ గాడ్స్ గిఫ్ట్ అనేది చాలా మంది మర్చిపోతున్నారు. దట్ దే థింక్ దట్ మాకు అదృష్టం లేదు, మాకు అది లేదు, వీళ్ళు అంటారు. గాడ్స్ గిఫ్ట్ ఇస్ విత్ ఎవ్రీబడి. ఇట్స్ ఫర్ యూ టు ఓపెన్ ద ప్యాకేజ్. సో లైక్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే ఈచ్ వన్ హెస్ గాట్ సో మచ్ ఆఫ్ టాలెంట్. గాడ్ హెస్ గివెన్ దెమ్ సమ్ టాలెంట్ విచ్ దే ఓపెన్ అండ్ దే ఆర్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. అలాగే మనం ఏంటంటే మన లైఫ్ అనేది లైక్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అన్న వేణుగోపాల్ గారు ఉన్నారు. ఇట్ ఈస్ అ పొలిటీషియన్. ఐ వర్క్ విత్ హిమ్ డ్యూరింగ్ ద తెలుగుదేశం పీరియడ్ అండ్ వాట్ హీ కెన్ డూ మనందరూ వీ కెనాట్. సో దట్స్ లైక్ దట్. అలాగే మా కృష్ణమోహన్ గారు ఉన్నారు, కమ్యూనిటీ కోసం ఈస్ డూయింగ్ సో మెనీ థింగ్స్. వాట్ ఈస్ డూయింగ్ వీ కాంట్ డూ. శ్రీకాంత్ గారు, పద్మ గారు హాస్పిటల్. ఈ హాస్పిటల్కి వచ్చేటప్పటికి సంథింగ్ విచ్ ఐ హ్యావ్ టు సే. కరోనా టైం వచ్చినప్పుడు మీకు అందరూ తెలుసు, హాస్పిటల్ లోపల నోబడీ వాజ్ అలౌడ్.
డాక్టర్స్ నర్సెస్ తప్పితే నోబడి వాజ్ అలౌడ్ ఇన్సైడ్. బట్ పద్మ గారు షీ జస్ట్ గో ఇన్సైడ్. షీ ఆల్వేస్ గివ్ మీ ఫీడ్బ్యాక్, అంటే కరోనా కేసెస్ ఎంత ఉన్నాయి ఏమున్నాయని చెప్పారు అనమాట. డెడికేటెడ్ ప్రొఫెషన్. ఐ థింక్ దిస్ ప్రొఫెషన్ ఈజ్ సంథింగ్ లైక్ ఒక్క సైనికుడు ఎట్లా భారతదేశం బార్డర్లో నుండి మన దేశాన్ని కాపాడుతున్నాడో అట్లా ఈ ప్రొఫెషన్ వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్న అంటే ఎంతమంది ఎలాంటి రోగులు వచ్చినా కూడా వాళ్ళని వెల్కమ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు అంటే మ్యాక్సిమం వాళ్ళు బాగుపడి అంటే హెల్తీగా బయటకు వచ్చే ప్రొఫెషన్. నో వర్డ్స్ థ్యాంక్ ప్రొఫెషన్ ఆఫ్ నర్సెస్ అండ్ డాక్టర్స్. వాటిలో ఐ థింక్ పద్మ గారు వండర్ఫుల్ జాబ్. చాలా మంది నేను ఎన్నోసార్లు ఫోన్ చేసి పద్మ గారు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తే అవుట్ ఆఫ్ ది బ్లూ షీ గోస్ దేర్, షీ టేక్స్ కేర్. దట్స్ వై ఐ గాట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్. ఆవిడ చాలా మంది అనుకుంటారు ఏంటి పద్మ గారు పిలిచిన ప్రతి ఫంక్షన్ కి సుమన్ పరిగెత్తుతున్నాడు కాదు, బికాస్ షీ డస్ సచ్ గ్రేట్ సర్వీస్. నేను వెళ్ళి ఆ ఫంక్షన్లో వెళ్ళడం బికాజ్ ఐ వాంట్ టు అంటే ఆ విధంగా ఏంటంటే నా థ్యాంక్స్ నేను ఆవిడకి ఆ విధంగా నేను చెప్తాను. సో షీ షుడ్ కంటిన్యూ ద సర్వీస్. చాలా మందికి హెల్ప్ అనమాట అండి. అండ్ అను గారు వాజ్ టాకింగ్ అబౌట్ ప్రొటెక్షన్ ఫర్ విమెన్. అండ్ దీని గురించి చెప్పాలంటే జస్ట్ నో న్యూస్ కేమ్ ఇన్ దట్ ముగ్గురు రేప్ నర్స్. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? రేప్ తప్పదు, రేపింగ్ అండ్ నర్స్. సో వాట్ యూ హ్యావ్ టు కాల్ దెమ్ అంటే మనుషులు చెప్పాలా జంతువులు చెప్పాలా? వై ఇస్ దిస్ గోయింగ్ ఆన్ అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఏ పొలిటికల్ పార్టీని, ఐఎమ్ నాట్ బ్లేమింగ్. ద లా హ్యాస్ టు చేంజ్. భారతదేశంలో చట్టం మారాలి. అది మారకపోతే మీరు ఎన్ని ప్రొటెస్ట్ చేయండి, మీరు ఎన్ని అది చేయండి, మీటింగ్ పెట్టండి, డిబేట్ పెట్టండి, ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు బి అ పాస్ట్ టైం. సింగపూర్ ఎందుకంటే డ్రగ్స్ మూవ్ అవ్వట్లేదు? యు గెట్ కాట్ ఇన్ సింగపూర్, యు ఆర్ హ్యాంగ్ ఆర్ యు ఆర్ గివెన్ ద ఎలక్ట్రికల్ చైర్. అందుకే అక్కడ డ్రగ్స్ లేవు. మిగిలిన ఊళ్ళన్నీ ఎందుకు నడుస్తున్నాయంటే బికాస్ ద పనిష్మెంట్ ఇస్ నాట్ సివియర్. విత్ హై టైమ్ ఇన్ ఇండియా the punishment is severe, the judgment is changed. I know there is a legal person, Kavita Garu, I think she is hearing what I am saying. The law has to be changed or the law has to be altered first for women. ముందు మహిళల గురించి ఏంటంటే ఇక్కడ మన ప్రొటెక్షన్ తీసుకుని వాళ్ళకి గౌరవం ఇస్తేనే మన భారతదేశం పేరు ముందుకెళ్తుంది. అదర్వైజ్ దిస్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ దిశాది జరిగింది ఇక్కడ జరుగుతుంది. జస్ట్ మెసేజ్ వచ్చింది 3 men have raped a nurse. ఇంతకన్నా దారుణం ఉందండి. ఒక నర్స్ వచ్చేసి పాపం ఎంత మందికి ఎన్ని పేషెంట్లు అంటే బంధువులు కూడా దగ్గర రాని ప్లేస్ లో నర్సు సేవలు చేస్తే అలాంటి నర్సులకు ఎవరైనా రేప్ చేస్తారు? అదే హ్యూమన్ బీయింగ్ అండి. దే హావ్ టు బి షాట్ డెడ్ ఆన్ ద రోడ్. కుక్కను చంపినట్టు వాడిని చంపాలి. బట్ దీనికి ఎవరో వస్తారు, దీనికి సపోర్ట్ వస్తుంది, గోయింగ్ కమ్ అగైన్ రిపీట్ ద సేమ్ క్రైమ్. దీని ముందుకు రావాలంటే ఆల్ ఆఫ్ us మన అందరూ, ఎందుకంటే బాగా పక్క ఇంట్లో జరుగుతుంది కదా. మాకే హలో పక్క ఇంట్లో జరుగుతుంది కదా, మన ఇంట్లో కాదు కదా అని చెప్పి ఎవరికి టేక్స్ ఇట్ ఈజీ. మన ఇంట్లో జరుగుతుంది, ఆ నొప్పి ఏంటి జరిగితే మన ఇంట్లో జరగాలి, అప్పుడే తెలుస్తుంది. అంతవరకు మనం ఏం చేయాలి? ఇంట్లో పిల్లలు ఎడ్యుకేషన్కి వెళ్ళటం లేదు, ఉద్యోగం వెళ్ళటం లేదు. సో థింక్ అబౌట్ ఇట్ అండి. వీ హ్యావ్ టు పుట్ ప్రెషర్. అది ఎక్కడ ప్రెషర్ పెట్టాలో అక్కడ పెట్టి ఈ విషయంలో మనం జోక్యం చేసుకుంటేనే ఈ ఒక సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, లేకపోతే దీనికి దొరకదు. సెకండ్ పాయింట్, అనుగారు బీయింగ్ ఫిట్నెస్ పర్సన్, వెరీ గ్రేట్ థింగ్. ఆరోగ్యం బాగా ఉంటేనే అండి మనం ఏదైనా చేయవచ్చు. ఆరోగ్యం విషయంలో మనం ఎక్సర్సైజ్ చేయకుండా మన డయట్ సరిగ్గా చూసుకోకుండా అంటే యూ కెనాట్ డూ ఎనీథింగ్. దట్ ఇస్ వెరీ బిగ్ హజార్డ్. సో ఆ విధంగా ఏంటంటే ఆవిడ ఫిట్నెస్ దీంట్లో ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి చాలా మందికి ఫిట్నెస్ గురించి అంటే అనేక రకమైన ప్రజలకి ఏంటంటే వేరే వేరే ప్రొఫెషన్స్ ఉంటాయి, టైమింగ్స్ ఉంటాయి, అవి ఉంటాయి. సో వాట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూ హావ్ టు డూ, హౌ డూ యూ కండిషన్ యువర్ బాడీ. బాడీ అంటే వెంటనే మా వాడు అంటే 6 ప్యాక్ బైసెప్స్ అని చెప్పట్లేదు. ఇన్నర్ ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లోపల ఉన్న మన హార్ట్, లంగ్స్, కిడ్నీ, ప్యాంక్రియాస్ ఇదంతా ఏంటంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నప్పుడు మాకు ఇవన్నీ నేర్పించారు. సంథింగ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎనాటమీ ఆఫ్ బాడీ అంటే మాకు చెప్పారు. సో నాకు కొంచెం దాని గురించి అవగాహన. టుడే ఇఫ్ ఐఎమ్ హియర్ అండ్ ఫిట్ ఇట్స్ బికాస్ ఆఫ్ మై మాస్టర్, కరాటే మాస్టర్. అప్పుడు మాకు ఇచ్చిన ట్రైనింగ్, అప్పుడు మాకు ఇచ్చిన ఒక అడ్వైస్, దాంతో ఐఎమ్ స్టిల్ ఫిట్, ఐఎమ్ గోయింగ్ గ్రేట్. ఐ స్లీప్ ఓన్లీ ఫర్ 3 to 4 hours.
He knows my sleeping time. Still I come, I speak. With balance I speak. It's all because of my fitness. I do it. ఎప్పుడు నా టైం దొరికిన ఓన్లీ మై ఫిట్నెస్ అండ్ మై డయట్. సో బిగ్ థ్యాంక్స్. మెయిన్గా ఈరోజు సాయి చరణ్, రైట్, సాయి చరణ్ ఇస్ ద బాయ్స్ నేమ్, హు డాన్స్డ్ ఓవర్ హియర్, ఎక్స్ట్రాడనరీ. ఇక్కడే మన భగవంతుడు ఉన్నాడా అనేది ఇక్కడ మనం ఒప్పుకోవాల్సిన ఒక ప్లేస్. ఆ అబ్బాయికి అంత మైనస్ ఉన్నప్పుడు అబ్బాయికి కళ్ళు ఉన్నట్టే అద్భుతంగా అసలు ఈ వాజ్ మోస్ట్లీ 50% ఈ వాజ్ ఆన్ ద గ్రౌండ్, నాట్ ఇన్ ద ఇది ఎయిర్లో లేడు మనిషి. ఎంత ఐ వాజ్ వండరింగ్ అట్ ఎనర్జీ లెవెల్. మీరు అబ్జర్వ్ చేసారో లేదో, కంటిన్యూస్ గా ఈ వెంట డాన్సింగ్ వితౌట్ ఎనీ బ్రేక్. మనం చేయము, ట్రై చేయండి. మీరు ఇంటికి వెళ్ళండి, మ్యూజిక్ వేయండి, కమాన్ యూ డాన్స్ ఫర్ 3 minutes నాన్ స్టాప్, యూ కాంట్. అలాంటిది అసలు కింద మోకాల మీద పడ్డాడు, లేచాడు, మరి ఏమేమి చేశాడు. గాడ్ ఇస్ గ్రేట్, గాడ్ ఇస్ దేర్. వాడు ఉండబట్టే మనం అందరూ ఈరోజు బతికున్నాం. గుర్తుపెట్టుకోండి, కరోనాలో ఎంతో మంది తుడిచిపోయారు. ఈరోజు మన అందరూ ఈరోజు ఉన్నామంటే భగవంతుడు కేవలం మనం ఇక్కడ ఉన్నాం. వాట్ ఐమ్ సేయింగ్, దట్ ఇస్ ఆల్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్. ప్రేమ ఉండాలి. దట్ ఇస్ అనవసరమైన విషయాలకి గొడవ వచ్చింది. అసలే ఇప్పుడు గొడవ ప్రపంచం అంతా గొడవలు. ఉక్రెయిన్లో ఉంది, రష్యాలో ఉంది, చైనాలో ఉంది, ఎక్కడ చూసినా గొడవ, ఇక్కడ లేదు. ఇది అనవసరమైన గొడవలు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి లెట్ us try to be friendly and let us help each other. అందరినీ ఒకరొకరు మన అభిమానంతో చూసుకోవాలండి. కమింగ్ టు ద లాస్ట్ పాయింట్ అండి, కృష్ణమోహన్ గారు టెలింగ్ మీ అబౌట్ ది రికగ్నిషన్ ఆఫ్ ది ఆర్టిస్ట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఫర్ వెరీ బిగ్ పాయింట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అందరు ఆర్టిస్ట్కి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, ఐ థింక్ ఎవ్రీ ప్రొఫెషన్, ఎవ్రీబడి అండ్ దే కమ్ టు అ పర్టికులర్ స్టేజ్ దే హావ్ టు బి రికగ్నైజ్డ్. సో నాకు ఐ వాజ్ ఫీలింగ్ అలాట్, చాలా నేను ఫీల్ అయ్యాను. నాకు రికగ్నిషన్ రావట్లేదు, ఎంత కష్టపడినా. నాట్ టాకింగ్ అబౌట్ అవార్డ్, సర్టన్ థింగ్స్ నాలెడ్జ్, బట్ గాడ్ ఇస్ వెరీ స్వీట్. నాకు అన్నమయ్య వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ ఇచ్చారు, రాముడు క్యారెక్టర్ ఇచ్చారు, సత్యనారాయణ స్వామిలో 7 క్యారెక్టర్ వేయడానికి ఇచ్చి అన్నమయ్య సినిమా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారు శంకర్ గారి శర్మ పక్కన కూర్చొని నేను సినిమా చూసే భాగ్యం నాకు భగవంతుడు నాకు ఇచ్చాను. ఎలా ఉందంటే అదే గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మీ టు డూ వెంకటేశ్వర స్వామి పాత్ర చేయడానికి నన్ను క్రియేట్ చేసి తీసుకొచ్చి ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నన్ను పెట్టినట్టు నేను అనుకుంటున్నాను. నేను మా అమ్మగారు నాన్నగారు ఎక్కడో కర్ణాటక, తమిళనాడులో నేను పుట్టిన తిరిగి అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుని టుడే అక్రాస్ 650 ఫిలిమ్స్ ఇన్ 10 languages, 40-50 years ఫిలిమ్స్, అచీవ్మెంట్ ఆల్ బై మై సెల్ఫ్. వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్, మా అభిమానులు ప్రేమ అభిమానంతో, నా దర్శకులు, నా నిర్మాతలు, నా టెక్నీషియన్స్. అందుకే నేను ఎప్పుడు ఒక మ్యూజిక్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు నేను ఎందుకు వెళ్తానంటే ఆల్ టెక్నీషియన్స్, ఐ కన్సిడర్ దెమ్ యాజ్ మై ఫ్యామిలీ. బికాస్ వితౌట్ దెమ్ మూవీ ఇస్ నథింగ్ అండి. ఇమాజిన్ ఈ సినిమాలో పాటలు లేకుండా, మ్యూజిక్ లేకుండా మన సినిమా చూడగలుగుతాం. అందుకే నేను కొన్ని ఫంక్షన్స్ చాలా మంది అనుకుంటారు, ఎందుకు సినిమాలు వస్తున్నాడు ఈ ఫంక్షన్కి, ఎందుకు వస్తున్నాడు. కారణం ఏంటంటే అక్కడ ఉంది నాకు సపోర్ట్ ఇచ్చిన ఈ ఎంటైర్ ఫిలిం ఫ్రెటర్నిటీ, మై బ్రదర్స్ సిస్టర్స్. వాళ్ళు ఏదైనా ఉందంటే వెళ్ళి వాళ్ళని నేను ప్రమోట్ చేస్తాను. ప్రమోషన్ వాళ్ళకి లేదు. ఐ నో ద పెయిన్. ప్రమోషన్ లేనప్పుడు ఆ నొప్పి ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళి అవార్డ్ ఫంక్షన్స్కి పిలుస్తుంటా. టీవీ అవార్డ్స్, శ్రీకాంత్ గారు హీ నోస్ విత్ మీ ఫర్ మెనీ టీవీ అవార్డ్స్. వై ఐ గో, నాలాంటి వాడు ఒక అవార్డు ఇస్తే ఆ అవార్డు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సుమన్ గారు దగ్గర మేము తీసుకున్నామని చెప్పి ఫీల్ అవుతారు. ఇట్ ఈస్ ద లిటిల్ బిట్ ఆఫ్ బూస్ట్. సో దట్ ఇస్ వై నేను వెళ్ళి, ఎందుకంటే నాకెవరు చేయలేదు, సో అందుకని నేను ఎవరికి చేయకూడదు కాదు కదా. దట్ ఇస్ వై ఐ గో. ఎంత దూరం అయినా సరే వెళ్ళి టెక్నీషియన్స్ కానీ అలాంటి వాళ్ళు ఉంటే నేను చేస్తానండి. అండ్ అగైన్ బిఫోర్ ఐ క్లోజ్ అండి, దిస్ ఇస్ మై 3rd డాక్టరేట్ అండి. ఫస్ట్ డాక్టరేట్ ఇక్కడ తెలంగాణలో వచ్చింది. సెకండ్ డాక్టరేట్ ఐ గాట్ ఫర్ మార్షల్ ఆర్ట్స్, continued 50 years service in martial arts, Empire University of Coimbatore వాళ్ళు నాకు ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ థర్డ్. అండ్ సర్ప్రైజింగ్లీ ఎక్కడో నార్త్ ఇండియాలో నా సర్వీస్ని గమనించి వాళ్ళు నాకు గురించి నాకు ఇచ్చారు. ఎనీహౌ ఇవన్నీ ఏంటంటే మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, మీ అందరి అభిమానం, మీ వల్లనే నేను, మీకోసం నేను. కాబట్టి నాకు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసి ప్రణయ్, million thanks to you man for having made this function. And also so అందరికంటే sorry I took a lot of time because I had to speak out on certain things and I think I'm finished. And that Samana Karakara, Samira gave a beautiful she took a lot of pain to satisfy everybody. It's very difficult being an anchor.
సో అందరూ మీరు అందరూ బాగుండాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. జై హింద్, జై తెలంగాణ.